సరే, ఈ లెక్కలు సూపర్ సిక్స్లు లేదా గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి మొత్తం ఇది ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారు భూముల వాల్యుయేషన్ పెంచుతూ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ ఒక జీవో రేపు ఫస్ట్ నుంచి అమలుగా పోతున్నటువంటి పరిస్థితి. అది అమరావతి రాజధాని టెరిటరీ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం నార్మల్గానే పాతవే ఉంటాయట, మిగతా స్టేట్ అంతా కూడా రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతాయట. సంపద సృష్టిలో భాగం ఇది, లేకపోతే దీన్నే సంపద సృష్టి అనాలా? ఏం చెప్పాలి సార్ అందరికీ? నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా, 5 వనరులతో రాష్ట్ర ఖజానా నడుస్తుంది. ఒకటి ఆర్టీఏ వ్యవస్థ సార్, ఒకటి మున్సిపల్ శాఖ, రెండోది ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ చెప్పేది, నాలుగోది ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఐదోది లెక్కలు. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి ఏదైతే ఉందో స్టేట్ రెవెన్యూ పెంచుకోవడానికి అదొక మార్గం. ఈ 5 మార్గాలు ఉంటాయి. దీంట్లో ఎక్కువ పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు, ఏ రిజిస్ట్రేషన్స్ అవే, మిగిలినవన్నీ జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. సో వీటిలో ఇప్పుడు గేమ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు తేడానికి ఈ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ పెంచుతూ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచేస్తున్నారు. మళ్ళీ అమరావతికి వచ్చాక ఎందుకు పెంచట్లే? అమ్ముకు చావాలి. ఎవడో ఈ జడ్డిమాలకం కొని చచ్చినందుకు 5 ఏళ్ళు చచ్చాడు కాబట్టి ఇంకో జడ్డిమాలకం గడు కొనుక్కుని 5 ఏళ్ళు అది చావాలి. దీనికోసం చేస్తున్న ఒక రాక్షస క్రీడ ఇది సార్. ఎందుకంత పురుషులంతా పుణ్య పురుషులు వేరేలాగా అమరావతికి ఒకటికి ఎందుకు? అంతే కదా, విపరీతమైన లావాదేవీలు ఉన్నాయి దాంట్లో. ఆ లావాదేవీలు జస్టిఫై అవ్వాలంటే ఎవడోడు బయటపడాలి. రిలే బేరలే, ఒక రౌండ్ ఆడు పరిగెట్టిన తర్వాత ఇంకోటి పట్టుకుని పరిగెట్టాలి. కానీ గేమింగ్ అంతా ఏంటి? ఎవడైతే పెట్టుబడిదారులు అక్కడ ఇన్వెస్ట్ చేశారో ఆ పెట్టుబడిదారులకి మళ్ళీ సహాయం చేసేస్తే మిగిలిన రాష్ట్రంలో ఉన్న జడ్డవేదాలందరూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టుకుని చావమని అర్థం. అలాగే చావండి, మీరే వాళ్ళెవ్వరు కాపాడలేరు. స్వయంకృత అపరాధానికి శిక్ష ఏమి ఉండదు సార్. అంతే, ఇది ఖచ్చితంగా గేమ్. ఓకే, సంపద సృష్టిలో ఒక రకంగా సంపద సృష్టి జస్టిఫై అవుతుంది పెత్తందారులకి. వాళ్ళు ఇప్పుడు అమరావతిలో డీల్ వెసెస్ డీల్లో సేఫ్ జోన్, ఒకటి సేఫ్ జోన్ క్రియేట్ అవుతుంది, ఇంకోటి 5 ఏళ్ళు 5 భుజం మోస్తాడు. అద్భుతాలు జరిగిపోయి నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, నెక్స్ట్ మనమే అన్ని చేసేసుకోవచ్చు అన్న దగ్గర 5 ఏళ్ళు ఇంకో కొత్త బిచ్చగాళ్ళు వస్తారు అక్కడికి. అంతకన్నా ఇంకేం లేదు. ఇట్స్ ఎ గేమ్, మామూలు గేమ్ కాదు అది. అమరావతి రాజధాని అని స్టార్ట్ అయినప్పుడు తగ్గించారా వాళ్ళకి, రైతులకి? అవునండి, మీరు సరే. ఇప్పుడు ఎవడైతే అమరావతిలో పాత రేట్లు రిజిస్ట్రేషన్ అని ఎర్రిమాలోకల్లో బయటికి పోతున్నారో, కొనుక్కోవడానికి సావబోతున్నారో, మీ సావు వినవటం. ఎందుకంటే అమరావతి రాజధాని అని ఇప్పటికి గజెట్ రాలే. మీరు రేట్లు తగ్గించండి, అక్కడ దాన్ని కన్ఫైన్ చేయండి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని. అలాగే యాస్టీస్గా కూడా నేను చెప్తుంది వినండి, గజెట్ ఇప్పటికి రాలే, అది అమరావతి శాశ్వత రాజధాని అని రమ్మనండి. అప్పుడు మీరు పెట్టక్కర్లే, ఎవడైనా పరిగెట్టిస్తారు. 7 నెలలు అయింది ఇప్పటికి. ఎందుకు ఆర్థిక రాజధాని వైజాగ్ అంటూ ప్రధానమంత్రి గారు సాక్షిగా వైజాగ్లోనే అనౌన్స్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అదే మరి, శంకరంలో పోస్తానికైనా తీర్థం అవ్వదు, పూజారి ఇస్తానికైనా తీర్థం అవ్వదు అంటే ఇలాగే ఉంటాయి. నీకు అర్థమైందా? సార్ సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆడికి ఎనసొంపుగా అనిపించేలాగా ఈ తెప్పేలాగాలు ఉన్నారు వాళ్ళకి. చూసారా, దేశ రాజధాని ఢిల్లీ ఉంటుంది, కానీ ఆర్థిక క్యాపిటల్ ముంబై. ఏమైంది? అరే దబాయించగలుగుతారు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి పొరపాటున మాట్లాడుంటే చీల్చి అలా చూడండి. ఆ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఏదో కార్యక్రమాల మాస్టర్ గారు చింపిస్తూ తెరచు కాగితాలు వాళ్ళు చింపి చచ్చిపోయే దైత్యులు ఉన్నారు, ముసీలు వాళ్ళు ఉంటారు కూర్చొని అక్కడ జేబ్జిల్లాగా. బాబు గారండి ఎంత మంచి అద్భుతాలు సృష్టించిపోతారని వైలిన్లు ఉంటాయి అని. అలాంటి తీతికి పెట్టగల దొరకాలి ఎవరికైనా సరే. నసబ్యాచ్ అంటారు చూడండి, నసబ్యాచ్ని ఎవడైనా కూర్చోపెట్టి 4 ఛానళ్ళు ఉంటే ఇసుకెత్తిపోవాలన్నమాట జనాలు. ఆయన మళ్ళీ వచ్చి తినేస్తారు బాబు అని ఓటేసేంత షాప్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అదే వాళ్ళ గెలుపుకి. ఓకే, అది ఎప్పుడు 17-18లో సెలెక్ట్ పోయిన కథ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా పెట్లాచారి సినిమాలో రాసినట్టు అంత ఫ్రెష్గా చెప్తున్నా. చూసారు, అదే సార్ అని కూర్చోపెట్టిన తపలేగలు చూడు, అదే వాయిద్యం డింగు చిక్కు అని ఒరే వెనక్కి వెళ్ళండి రూపాయలని. మళ్ళీ మనం చూడు, పురావస్తు శాస్త్ర పరిశోధకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలు, తవ్వి అన్నీ తీసి ఇచ్చి చూసారా ఇది ఒక మాన్యుమెంట్ అనగానే మళ్ళీ తుచ్చి ఈసారి కూడా అలాగే జరిగింది. అంటే ఏ సార్ అక్కడ మంచు లేదా? సిరి గుడివాడ వీడు కోడిగుడ్లో ఉన్న చిన్నపిల్లడు వీడు ఎరిమాలకు వీడు మాట్లాడిన మాట పెద్ద ప్రాశస్త్యంలోకి తీసుకొచ్చేసి చలికి స్నానమే చేయలేదు. అదే చంద్రబాబు గారు అయితే బకెట్ నీళ్ళు ఐస్ బకెట్ ఛాలెంజ్ కూడా వెళ్ళారట ఆయన. కొత్త కథ కూడా చెప్పేస్తారు. మనం ఏంటి చేయలేం వాళ్ళకి, మన వల్ల కాదు సార్ వాళ్ళని. ఎవరురా మీరంతా అని పాత కదా.
నాతో కాదు మమ్మీ అని కొత్త కథ. అది మళ్ళీ ఆ కథ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, ఇవాళ ఆపేద్దాం, ఇంకొద్దు తూచు, చిన్నపిల్లలు అల్లికాయలు ఆడినట్టు తూచు, ఇంకా ఆపండి ఇవాళ కొత్త సబ్జెక్ట్ ఎదుగుదాం. బాబు మీకు మీరే శాటరావు బాబు, మీరు సామాన్యులు కాదు సార్. అంతే, ఇంకంతకన్నా విపులీకరిస్తే మన కళ్ళు పోతాయి. సో ఫైనల్గా అయితే అమరావతి కోసం రాష్ట్రం అంతా సంపాదిస్తూనే ఉండాలి, వాళ్ళకి ట్యాక్సీలు కడుతూనే ఉండాలి, జీవితాంతం ఊడిగం చేస్తూనే ఉండాలి. మీకు ఊడిగం చేయడానికి మీకు అర్థం కాకపోతే జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూడండి, మీకే అర్థం అవుతుంది ఎలా చేయాలి అన్నది. దాని ప్రకారం వెళ్తుంది అడుగులు. ఓ పక్క ఎంత జరుగుతుంటే ముఖ్యమంత్రిని పక్కన కూర్చుని నరేస్తుంటే కూడా క్యాబినెట్ సహచరుని ముగ్గురు పార్టీలు కలిపి ఒప్పందాలు చేసుకున్న తర్వాత నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురు ప్రేమేం లేకుండా వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఈడే ముఖ్యమంత్రి అని. అప్పుడు కూడా శాంతకారం భుజగసేను అని పాటలు పాడతాను పవన్ కళ్యాణ్ గారు. శబస్ అంతే, ఇంకంతకనే లేదు. మనం స్లేవరీ అన్నది ఏంటంటే బ్రిటిష్ కాలంలో స్లేవరీ అని దాంట్లోంచి విముక్తి కోసం స్వతంత్ర పోరాటం చేశాం. ఆ స్లేవరీ నుంచి కంటిన్యూషన్ ఏంటంటే స్లేవ్ డైనెస్టీకి ఎకస్టమ్ అయిపోయింది. అంతకని ఇంకెళ్ళి స్లేవ్ డైనెస్టీకి ఎకస్టమ్ అయిపోతే ఇలాగే ఉంటుంది. దొర పొద్దున గంజిపోస్తాడు, దొర మధ్యాహ్నం పచ్చడేసి అన్నం పెడతాడు, దొర రాత్రి సారు అన్నం పెడతాడు, దొర పండక్కి ఒక గోచి ఇస్తాడు, దొర పండక్కి ఓ స్వీట్ డబ్బా ఇస్తాడు. దీనికి అలవాటు పడినప్పుడు మనం ఏం చేయలేము. అందరూ దొరల కింద కొంతమందినే బైనా క్లాసులు పెట్టి దూరంగా పెడతారు, కొంతమంది దొరలు ఏడు చేసినా ఇష్టమే. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకో ఛాన్స్ అని ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడిగిన దానికి 5 ఏళ్ళు ఏం అద్భుతం చేస్తే ఇప్పటికి కూడా 7 నెలలైన కొత్త గవర్నమెంట్లో కూడా ఇంకా పీక్కుని వస్తున్నారు. మీరు గమనించండి, ఇదే తప్పుల మీద తప్పులు చేసిన ఛాన్స్లు ఇచ్చుకుంటున్న జడ్డి ప్రజలకి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో ఆలోచించుకోమని. అంతకని ఇంకేం లేదు. గతంలో 634 హామీలు అమలు చేయలేదని తెలిసి కూడా 5 ఏళ్ళ నిడువులో మళ్ళీ ఛాన్స్ ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలను ఎంచగా రాక్షస పాలన, చంపేతండ్రు, కొట్టేస్తాండ్రు అంటే ఎవరు కొడతారు ఇప్పుడు చూసుకోండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా వివరంగా లెక్కలతో సహా ప్రేక్షకులకి మరొకసారి వివరించినందుకు. ఇదండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి. లెక్కలతో వివరించడం కదా సార్, పాడిందే పాడరా పసిపల్లి దాసరైన కథలాగా ఉంది మాది సార్. వాళ్ళన్నీ మర్చిపోయారు అనుకుని 4 రోజులకోసారి ప్రజెంటేషన్ ఇస్తున్నారు, మేము ఆ డేటాలు తీసి చెప్పలేక చేస్తున్నాం. అందుకని ఇంకెళ్ళి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.